మనం ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. వేషధారులు ఏం చేస్తారంటే సమాజ మందిరాలలో వీధి మూలలలో నిలిచి ప్రార్థన చేస్తారు. సమాజ మందిరాలంటే సంఘాలు, వాటిలో ప్రార్థన చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే మార్గం మధ్యలో ప్రయాణమై వెళ్తూ ఉంటారు. దారిలో వారికి ఒక దేవాలయం కనపడితే వారు ఏం చేస్తారంటే ఇలా అనుకొని ఇలాగ ప్రార్థన చేస్తారు. అది వేషధారణ ప్రార్థన. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ వల్ల ప్రార్థన చేయమాకండి. వారైతే విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని ప్రార్థన చేస్తారు. నువ్వు ఎలాగ ప్రార్థన చేయాలంటే నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమును చూస్తున్న నీ తండ్రి ఎదుట నువ్వు అధికంగా ప్రార్థన చేయాలి. సమాజ మందిరంలో ఉన్నప్పుడు స్వల్ప ప్రార్థన చేయాలి. ఒంటరిగా ఉన్నప్పుడు అత్యధికమైన ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగుతుంది.